అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు ఏమేమి డేటా కలెక్ట్ చేస్తారు మీరు? డన్, మంచి క్వశ్చన్ సార్. ద ఫస్ట్ థింగ్ వాళ్ళు రెడీ చేసుకోవాల్సింది మెయిన్ పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి సార్. అండ్ వాళ్ళ యొక్క అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, అంటే ఇట్ మే బి 10th 12th అండ్ బీటెక్ చదువుకుంటే బీటెక్ యొక్క 8 సెమిస్టర్ మెమోస్, కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో సిఎంఎం, అండ్ దానితో పాటు వీళ్ళ యొక్క పీసీ ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. డిగ్రీ అయితేనేమో 3 years యొక్క మార్క్స్ మెమోస్ అవన్నీ రెడీ చేసుకొని ఒక్కసారి మన ఆఫీస్కి అప్రోచ్ అయ్యి వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెడితే మోర్ దెన్ ఎనఫ్ సార్. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. యూకేకి అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కూడా అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ కంట్రీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారండి, అంటే మీరు చూసిన దాని ప్రకారం? సార్ ఇప్పుడు యూఎస్ఏ మార్కెట్ అనేది ఆబ్వియస్గా కొంతమంది స్టూడెంట్స్కి డ్రీమ్, ఆబ్వియస్గా యూఎస్ఏకి వెళ్దాం అనుకున్న వాళ్ళు 100% ఆపర్చునిటీ. మనం యూఎస్ఏకి అయితే డైరెక్ట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ 750 యూనివర్సిటీస్ మన డైరెక్ట్ కొలాబరేషన్లో ఉన్నాయి. ఇట్ మే బి టెక్సాస్ కావచ్చు, లేకుంటే ఇలినాయిస్ కావచ్చు, లేకుంటే ఫ్లోరిడా, లేదంటే జార్జియా ఆర్ మిచిగన్, మసాచ్యూసెట్స్, ఏ స్టేట్ కైనా వెళ్ళి మీరు ఏ యూనివర్సిటీ అన్నా కూడా వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ ఫర్ యూఎస్. కానీ ఈ సంవత్సరం మేము చూస్తున్న మార్కెట్ అంతా కూడా ప్యూర్లీ ఫర్ యూకే ఉంది సార్. వన్ సైడ్ గేమ్ అయిపోయింది అనుకోండి యూకేకి, కంప్లీట్ యూకే లిటరల్లీ సార్. ఏం అంటే అక్కడ అంత బెనిఫిట్స్ ఏమి ఉంటాయండి స్టూడెంట్స్ కి? ఇప్పుడు కంపేర్ టు యుఎస్ఏ యూకేకి మనం కంపేర్ చేసుకుంటే సార్, యూకేకి వెళ్ళిన స్టూడెంట్స్ కి పార్ట్ టైమ్ ఈస్ లీగల్. పర్ వీక్ 20 hours వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. పర్ హవర్ 10 pounds to 13 pounds వాళ్ళకు పే అవుట్ ఉంది. చదువుతో పాటు వీళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అక్కడ? యూకేకి వెళ్ళిన స్టూడెంట్కి అయితే హీ కెన్ డూ ద పార్ట్ టైం లీగల్, అండ్ దానితో పాటు వీళ్ళకు వెకేషనల్ హాలిడేస్ ఉంటాయి, యూనివర్సిటీ వెకేషనల్ హాలిడేస్. అది ఫుల్ టైం చేసుకోవచ్చు 3 months, ఎటువంటి కండిషన్స్ లేకుండా. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద 2 years మాస్టర్స్, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కి డైరెక్ట్ గా వీసా రెన్యువల్ అయిపోతుంది. పోస్ట్ స్టడీ పిఎస్డబ్ల్యూ అంటాం కదా సార్, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ 2 years కి మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది వీళ్ళకంటే. హీ కెన్ డైరెక్ట్లీ స్టే వితౌట్ ఎనీ కండిషన్ ఫర్ 4 years విత్ పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ యూకే. 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా దే ఆర్ డైరెక్ట్ ఎలిజిబుల్ ఫర్ ఐఎల్ఆర్, ఇండెఫినెట్ లివింగ్ టు రిమైన్. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ స్టే చేయడానికి డైరెక్ట్ యూకే గవర్నమెంట్ ఆపర్చునిటీ ఇస్తుంది వితౌట్ ఎనీ కండిషన్. బయట కంట్రీస్ లాగా యూకే అలా కాదు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ యూకేకి వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సార్. ఎడ్యుకేషన్ లోన్ అనేది కొంతమంది కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది అంటే దానికి కూడా ఇలాంటి సెటప్ ఏమైనా ఉందా? సార్ మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను సార్. అవునా, ఉందా? ఎస్ సార్. మీకు మన ప్రతి ఆఫీస్లో, మన అమీర్పేట ఆఫీస్ తీసుకోండి, దిల్సుఖ్ నగర్ ఆఫీస్ తీసుకోండి, ఆర్ జేఎన్టీ ఆఫీస్ అయినా తీసుకోండి, ఈ ప్రతి ఆఫీస్ లో డైరెక్ట్ గా అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు సార్ ఇక్కడ. అవునా? స్టూడెంట్ పేరెంట్ కానీ 10 బ్యాంకుల చుట్టూ 10 places కి తిరగాల్సిన అవసరం లేకుండా ఒకటే ప్లేస్ లో 10 బ్యాంకుల ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు. వీళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ ఇచ్చేది ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. నాన్ కొలెటరల్ లోన్స్ మాత్రం మనం చేస్తాం. కొలెటరల్ ఉంటే ఆబ్వియస్ గా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఏ బ్యాంక్ అయినా వెళ్ళినా లోన్ వస్తుంది సార్. మనం చేసేది వచ్చేసరికి నాన్ కొలెటరల్, ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా ₹1 కోటి వరకు ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాం ఇక్కడే. గ్రేట్ సార్.